శాస్త్రీయ నృత్య సంగీత కళలు ప్రపంచానికి భారతదేశం అందించిన విలువైన కానుకలు అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పిల్లలను చదువుతో పాటు భారతీయ ప్రాచీన కళలు నేర్చుకునే విధంగా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రవాసాంధ్రులు చదలవాడ రాజగోపాల్, శారదా దంపతుల చిన్న కుమార్తె శ్రీధ వరాలి కూచిపూడి రంగప్రవేశం కార్యక్రమం రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీష్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, భారతీయ కళారూపాలు నాడు భారతదేశ స్వరాజ్య సాధన దిశగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణంలు కూడా మాట్లాడారు. వినాయక నిను వినా అంటూ విఘ్న నాయకుని అనుగ్రహం కోరుతూ యువ కూచిపూడి నర్తకి శ్రీధ వరాలి చెదలవాడ తొలినాట్య ప్రదర్శన ప్రారంభమైంది. ఆమె కనువిందైన కూచిపూడి నృత్యం వీక్షకులను కట్టిపడేసింది. ఆమె కూచిపూడి రంగప్రవేశం ఆద్యంతం ఆకట్టుకుంది. ఆద్యంతం అలరించేలా సాగిన ఈ ఆరంగేట్రం ఆహుతుల హర్షధ్వానాలు అందుకుంది. పుట్టగానే పరిమళించినట్టు అలరించిన శ్రీధపై ప్రశంసల జల్లు కురిసింది. యువ నర్తకిని తీర్చిదిద్దిన ఆమె గురువు కళారత్న ఏవి బాలకొండలరావు అభినందనలు అందుకున్నారు. రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ రామినేని కన్వీనర్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తూ కూడా భారతీయ సాంప్రదాయ నృత్య రీతుల పట్ల మక్కువతో సాధన చేస్తున్న శ్రీధ లాంటి యువతులు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి డిఆర్టీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, సినీ దర్శకులు కె రాఘవేంద్రరావు, మాజీ కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి, సినీ నృత్య దర్శకులు కెవి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.